పరలోకపు తండ్రి మీకు వందనాలు, పూజనీయుడానికి వందనాలు, యేసయ్యా మీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ అనువాడా, ఆమేన్ అనువాడా, ఆమేన్ అనువాడా. ఉన్నవాడా 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 ఉన్నవాడవైన దేవానికి స్తోత్రం. జీవమైంటున్న తండ్రికి స్తోత్రం. ఎప్పుడెప్పుడల్లా మేము ఉన్నవాడు ఉన్నవాడు అని మేము పలుకుతామో మాలో మీ జీవాన్ని నింపుతున్నందుల కొరకే మీకు స్తోత్రములు. అవును ప్రభా, మీరు నిన్నటి దినంలో చెప్పింటున్న పంపు కొట్టినప్పుడల్లా ఆ యొక్క ట్యూబ్లో గాలి నింపినట్లుగా ప్రార్థనకు వచ్చినప్పుడల్లా నీ ఆత్మ, నీ జీవము, నీ శ్వాసను మాలో నింపుతుంటున్నావని ప్రభా మాటతో మీరు తెలియపరిచినందుల కొరకే నీకు స్తోత్రము. అవును ప్రభా, నీవు కూడా ఈ లోకంలో ఉండి యేసయ్యా పలుమార్లు ప్రభా గెత్సెమనే తోటల్లో మీరు వెళ్ళి ఆ ప్రార్థన స్థలమందు ప్రార్థనలో పలుమార్లు ప్రార్థన చేసి దేవుని దగ్గర నుండి ఒక శక్తిని పొందుకున్నారని, ఒక సామర్థ్యాన్ని పొందుకున్నారు, ఒక కొత్త బలాన్ని పొందుకున్నారని ప్రభా మాకు తెలియపరిచినందుల కొరకే నీ ఆత్మ కొరకే నీకు స్తోత్రం. ఇలాగా నీ యొక్క వాక్యములో ఉన్న ప్రతి మర్మాన్ని మేము తెలుసుకుందాము గాక, ప్రతి వాక్యాన్ని మేము ధ్యానించుకుందాం గాక. మాకు శక్తికి మించి మా ప్రభా మేము దాన్ని ధ్యానం చేసి బలము పొందుకుందాము గాక, శక్తి పొందుకుందాము గాక, సామర్థ్యం పొందుకుందాము గాక. ఈ చివరి దినాలలో, అంత్య దినాలలో వస్తున్న ప్రతి అవరోధాలను దాటుకునే శక్తి మాకు కలుగును గాక. ప్రతి శత్రు సైన్యాలను జయించే కృపను మాకు దయచేయండి. ఎందుకంటే ప్రభా నీ ఒక చివరి దినాలలో నీ ముందు శత్రువులు, బంట్రవంతులు, యాజకులు, సైనికులు ఎవరు వచ్చినా నీవే వెళ్ళి వారి ముందు నిలబడ్డావు, కానీ ఎవరు నిన్ను జయించలేకపోయింటున్నారు ప్రభా. అలాగే ఈ సమస్యల్లో మేము పడిపోకూడదు, ప్రాబ్లమ్స్లో పడిపోకూడదు నాయన, పోరాటాల్లో పడిపోకూడదు నాయన. మేము ఎక్కడికి అటు ఇటు పారిపోయి దొంగల్లాగా దాక్కొనకూడదు చేస్తున్నాము అమ్మదారా. ఇస్కరేతు ఏదో చేసిన తప్పిదం వల్ల వెళ్ళి దాక్కున్నాడు, వాడిని తన్ను తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అలా కాకుండా నీ పనిని మేము ఫినిష్ చేసి నీ యొక్క శక్తితో మేము ముందుకు వెళ్ళి మా ఆత్మ నీకు అప్పగించుకున్నట్లు నా తండ్రి మీ కార్యాలు మాకు జరిగించండి. ఆత్మ అల్లాడును గాక. ఈ 40 రోజులు బలమైన అగ్ని ఈ స్థలం యందు మండుచుండును గాక. ఏ విధంగా సీనాయి పర్వతం చుట్టూ అగ్ని మండెను, మండుచుండెను, మండుచుండెను, మండుచుండెను అని రాయబడ్డది నాన్న. అలాగే ప్రార్థనకు వచ్చిన మమ్మల్ని, వస్తుంటున్న బిడ్డల్ని, రాబోతుంటున్న వారిని, ప్రతి దినం వచ్చిన వారిని, వారి వారి కుటుంబాలని, వారి వారి యొక్క పనులలో వారు మండుదురుగాక, మండుదురుగాక. ఈ దివిటేలలో నూనె ఉండునుగాక. ఏ దీపం ఆరిపోకూడదు చేస్తున్నాము ద్వారా అయాని కృపతో మండించండి నేను. జ్యోతుల్లాగా మేము వెలుగుదుము గాక. ఎందుకంటే మీరు అన్నారు ప్రభా, వారు నా జ్యోతులై ఉంటారని చెప్పినట్లుగా అలాగా మేము ప్రకాశించాలి, ప్రకాశించాలి ప్రభా. మాలో ఏ విధంగా ప్రకాశం తగ్గిపోకూడదు నాయన. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న మహిమ తగ్గిపోయినప్పటికీ క్రీస్తులో ధరించుకున్న ఈ మహిమ అది దినదినమే పెరుగును, దినదినం అంతకంతకు ఇంక్రీజ్ అవునని రాయబడ్డది నాయన. ఆ మోసే యొక్క మహిమ తగ్గిపోయిందేమో కానీ యేసయ్యా నీ మహిమ తగ్గిపోలేదు నాయన. 2000 సంవత్సరాలు దాటినప్పటికీ ఇంకా వెలుగుతుంది నాయన. అనేకులను వెలిగిస్తుంది ప్రభా, చీకటిలో ఉన్న వారిని వెలిగిస్తుంది ప్రభా. అందుకే నీ వాక్యం రాయబడింది, చీకటిలో ఉన్న వారికి వెలుగిచ్చుటకే, మరణ ఛాయలో వారు ఉన్న వారికి జీవమిచ్చుటకే ఆయన జన్మించాను, ప్రకాశించాను, ఆయన వెలుగు దిగిందని రాయబడ్డది నాయన లూకా సువార్తలో. ఆ విధంగా నేటి దినాల్లో చీకటిలో ఉంటున్నవారు, అంధకారంలో ఉంటున్నవారు, మరణ ఛాయలో ఉంటున్నారు, మార్గం తెలియని వారు, సమాధానం లేనివారు, నెమ్మది లేనివారు, కుటుంబాల్లో నిద్ర లేనివారు ప్రభా యేసు నామము శక్తి చేత నా తండ్రి మేము ముందుకు గడిపే కృపను మాకు దయచేయండి ప్రభా. రాగలిగిన ప్రియ బిడ్డలందరినీ మీరు నడిపించండి. ఆశ కలిగిన వారు రావాలా, ఆకలి కలిగిన వారు రావాలా, దప్పిక కలిగిన వారు రావాలా, దేవునిని ఎదురు చూసేవారు రావాలా తండ్రి. ఎందుకంటే దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్నాడు నాయన. అందుకే తండ్రి మేమైనా కానీ వారైనా కానీ మేము ఏ మనుషుల వైపు చూడకూడదు, ఆశించకూడదు నాయన. దేవుని సన్నిధి వైపు, ఆయన ఆత్మ వైపు మేము చూచుదుము గాక నాయన. 5000 మంది నీ వైపు చూసినప్పుడు తృప్తిపరిచిన ఆ దేవుడు నేటికి మీరు ఉంటున్నందుల కొరకే మీకు స్తోత్రం. ఈ దినంలో కూడా మీరు విశేషంగా మాతో మాట్లాడి, మరి ముఖ్యంగా ఈ ఆరాధనలు నీ సన్నిధి బలంగా ఆవరించును గాక నాయన. అనేకులు తాకును గాక నాయన, స్పర్శించును గాక. ఈ లైవ్లో చూస్తుంటున్న, వీడియోలు చూస్తుంటున్న వారు
ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ, మా బ్యానర్లు కానీ, ఓ ప్రభా ప్రేయర్ రిక్వెస్ట్లు కానీ దేవుని యొక్క శక్తి తాకును గాక, ప్రభావం తాకును గాక, ఆయన యొక్క మహిమ టచ్ అయిన గాక యేసునామం ద్వారా. ఆనాడు పేతురు కానీ లేకపోతే అపోస్తులు పౌలు కానీ వారి యొక్క వస్త్రాలు, వాళ్ళ యొక్క నీడలో నీ ప్రభావం ఉన్నదని రాయబడింది నాయన. మా ప్రభావం కాదు నా తండ్రి, మా గొప్పతనం కాదు నాయన, మా అనాయింటింగ్ కాదు, యేసు కనబడును గాక యేసునామం ద్వారా. పునరుత్థానపు శక్తి కనబడాలి నాయన. ఏ విధంగా నువ్వు ప్రార్థన చేస్తే పరలోకము నుండి ఒక శక్తి దిగి వచ్చిందని రాయబడింది. అక్కడున్న వాళ్ళ ఇల్లు అంతట్లో ఆ సన్నిధి నిండుకొన్నదని రాయబడింది. అందుకే తండ్రి మేము అందరం అడుగుచున్నాం, పరలోకము నుండి వచ్చును గాక, మాకి పరలోకము నుండి వచ్చును గాక, పరమ సన్నిధి నుండి మాకు కనబడును గాక, అనుగ్రహించబడును గాక, పొందుకుందుము గాక. ఈ ప్రయాణాలు సుఖకరంగా సాగించున్నట్లుగా సహాయం దయచేయమని తండ్రి యేసు నామము ద్వారా ప్రార్థించి అడిగి మేము ఆరాధన ప్రారంభిస్తుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం అందరం కలిసి నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా అనే పాట పాడుతూ అందరం కలిసి ప్రభుని మనం స్తుతించని అంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా దేవా, నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా.
మనం ఎక్కడున్నా కానీ దేవుని మొరపెట్టే ప్రతి వారిని చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. బైబిల్లో మాట ఉంటుంది, మంచి వారిని కానీ చెడ్డవారిని కానీ దేవుని కన్నులు అందరినీ చూస్తుంటున్నాయి. హల్లెలూయా. మనం ఇక్కడ ఇంటిలో ఆరాధన చేసిన దావీదు గుహల్లో దాక్కుని దేవుని మహిమపరిచిన, అది గ్రంథంలో రాయబడ్డది, బైబిల్లో రాయబడ్డది. ఆయన అబ్దుల్లామ గుహలో దాక్కొని ఉండేనని బైబిల్లో రాయబడ్డది. హల్లెలూయా. అక్కడ కూడా బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అప్పుల సమస్య, ఆర్థిక సమస్యలో ఉంటున్న ప్రజలు 400 మందికి పైగా ఆయనని వెతుక్కొని అడవిలో వచ్చి ఉంటున్నారు అని రాయబడ్డది. కారణం ఏంటంటే దేవుని సన్నిధి ఆయనతో ఉండి అలాంటి శ్రమలో ఉన్న వారిని ఆదరించను గనక. అలాగా దేవుడు కూడా ఈ ప్రార్థన ద్వారా, ఈ 40 రోజుల లెక్క ఈ ప్రార్థనల ద్వారా ఆదరణ లేని వారిని, ఓదార్పు లేని వారిని, రోగములతో బాధపడుతున్నవారు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు, నిరుద్యోగ సమస్యలు, అనాథలు, దిక్కులేని వారు, తోడు నీడి లేరు, ఓదార్పు లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ప్రతి వారికి దేవుని సన్నిధి కార్యం చేయను గాక. హల్లెలూయా. ఆ సన్నిధి మన మధ్యలో ఉండును గాక. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చెప్పని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చెప్పని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను పిండి వేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చేర్చి వేసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం
హల్లెలూయా. జయదో జయదో. ಜಯಧ್ವಜ ಹಿಡಿಯೋಣ, ನಾವು ವೀರರಾಗಿ ಸಾಗೋಣ. ಜಯಧ್ವಜ ಹಿಡಿಯೋಣ, ನಾವು ವೀರರಾಗಿ ಸಾಗೋಣ. ಜಯಧ್ವಜ ಹಿಡಿಯೋಣ, ನಾವು ವೀರರಾಗಿ ಸಾಗೋಣ. ಅಡ್ಡಿ ಬಂದರು
హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, అవును ప్రభా, మరి లోకంలో ఏది ప్రభా మమ్మల్ని ప్రేమించలేదు, స్వార్థమైన జీవితాలు ప్రభా ఈ లోకంలో ఉంటున్నాయి. అది మనుషులే కావచ్చు, మేమే కావచ్చు. అవును ప్రభా, మానవులమైన మేమందరం అవకతవకలు అవుతుంటున్నాం, అప్ అండ్ డౌన్లు అవుతుంటున్నాం ప్రభా. ఒకసారి ప్రభా మేము మంచిగా ఉంటాం, మరొకసారి మంచిగా ఉండనేరం ప్రభా. ఒకసారి ప్రేమగా ఉంటాం, ఇంకొకసారి ప్రేమగా ఉండలేము నాయన ప్రభా. ఈ లోకంలో మేము ఈ విధంగా అప్ అండ్ డౌన్ అవుతున్నాం. కానీ అలా కాకోకుండా తండ్రి, మేము పక్షి రాజులాగా పైకే ఎగరాల ప్రభా. నీ ఆత్మలో దినదినం వర్ధిల్లాల ప్రభా. నీ వాక్యములో మేము ధ్యానం చేస్తూ పెరగాల ప్రభా, పెద్దవారు అవ్వాలి ప్రభా. ఎందుకంటే నీ వాక్యం అంటే ఇంకా మీరు పాలు తాగే పిల్లల వల్ల ఉండకూడదు, మాంసం తినవలని కదా నీవు ప్రభా వాక్యములా గురించి మాట్లాడుంటున్నారు ప్రభా పౌలు. అలాగే మీరు కూడా ప్రభా శిష్యులతో నిన్నారు లోతుకు వెళ్ళడన్నారు ప్రభా. నాటబడుడి అంత లోతుగా నాటబడాలని చెప్పిట్టున్నారు ప్రభా. ఒక చెట్టు ఫలం ఇవ్వనందువల్ల ఆ యొక్క అంజూరపు చెట్టుని మీరు శపించి ఉంటున్నారు ప్రభా. అవును తండ్రి, అలాగా మేము ఈ సన్నిధిలో ఎంతో గడుపుతున్నప్పటికీ నీకోసం ఒక ఆత్మనని తేలకపోతే అది ప్రభా నిజంగా మాకెంతో నష్టం ప్రభా, ఎంతో అవమానం ప్రభా, ఎంతో ప్రభా నశించిపోతాం ప్రభా. ఎందుకంటే నిన్ను రక్షించింది మీరు పేతురు గురించి చెప్పింటున్నారు. నీవు పడిపోకుండా ఉండునట్లుగా నీకోసం నేను తండ్రి దగ్గర మొర్రపెడితిని. నిన్ను సాతాను హింసించాలని, పడవేలను చూసినప్పుడు, మృంగాలను చూసినప్పుడు నేను నీకోసం ప్రార్థన చేస్తేనే నీ మనసు మారిన తర్వాత అనేక సహోదరులను స్థిరపరచమన్నాడు, బలపరచమని చెప్పింటున్నాడు. అవును ప్రభు, మేము కూడా అనేక మంది బిడ్డలను బలపరిచేవారిగా ఉండాలి, స్థిరపరిచేవారిగా ఉండాలి. కదలని వారే క్రీస్తు కోసం నిలబడే స్తంభాలుగా ఉండునట్లుగా నాయన మేమందరం ఉండునట్లు మాకు అలాంటి ప్రభా ఆత్మ సన్నిధిని దయచేయండి, ఆత్మ ప్రసన్నతను మాకు దయచేయండి అయా. ఏది ఏమైనప్పుడు ఏది లోక సంబంధమైన వాటిని మేము చూడకూడదు, దృష్టించకూడదు, ఆశించకూడదు, ఆకాంక్ష ఎంత మాత్రం ఉండకూడదు నాయన. ఎవరి వైపు మేము చూస్తుంటున్నామో ఆయన దగ్గర నుండి దేవదూత వచ్చును గాక, దేవుని సన్నిధి కదులును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్యూ లార్డ్. హల్లెలూయా. షబ రబ లబ రబ లిబ రకతల రకతల రబ షేకతల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ లార్డ్, థాంక్యూ లార్డ్, థాంక్యూ. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నైనా. ఈ 5వ దినంలో ప్రభా నీ బిడ్డలని మేము నీ సన్నిధానంకి వచ్చి ప్రభా నిన్ను ఆరాధించే కృపనిచ్చావయ్యా. కొద్ది క్షణంలో ప్రభా మేము ప్రార్థించలేకపోతుంటున్నామయ్యా. నీ కృప ద్వారా మమ్మల్ని ఆకర్షించిన దేవా నీకే స్తోత్రాలు నైనా. నీ వద్దకు వచ్చి నేను ఆరాధించి ప్రార్థించి వాక్య ధ్యానము చేసి ప్రభా నీ యందు మేము మేలాది కార్యములు పొందుకునేదానికి ప్రభా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ఇక్కడికి నడిపించిన దేవా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ జీసస్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయనా. ఆరాధనే, ఆరాధనే, స్తుతి ఆరాధనే, 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 స్తుతి ఆరాధనే, ఆరాధనే. ఉదయదల్లు సంజయల్లు ఆరాధన అప్పా నిಮಗೆ. ఉదయదల్లు సంజయల్లు ఆరాధన అప్పా నిಮಗೆ. ఆరాధన ఆరాధనే, స్తుతి ఆరాధన ఆరాధనే. హల్లెలూయా. ఆరాధన ఆరాధనే, స్తుతి ఆరాధన ఆరాధనే. దేవారాత్మనే నినಗೆ ಆರಾಧನೆ.
ప్రభా. ఉదయకాలము సాయంకాలము ప్రభా నీకే ఆరాధన ప్రభా, నీకే స్తుతి స్తోత్రములు ప్రభా, నీకే ఘనత మహిమ ప్రభాలేసయా నీకు స్తోత్రాలు నేను. ఓ రేకెటే రివాల రబల్ షెరెరెరెరె పరిశుద్ధాత్మ తండ్రికి వందనాలయా. మా మధ్యలో మీరు ఉంటున్నందుకే నీకు స్తోత్రాలు రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మస్వరూపిడిగానైనా మా మధ్యలో ప్రభా సంచరిస్తున్న దేవా, మమ్మల్ని తను తాకుతున్నందుకే నీకు వందనాలయ్యా. ఓ రేవాల రాసేరే. అవును ప్రభా తండ్రి, ఈ సమయంలో ప్రభా నువ్వు మా కోసమైనా వేచి ఉన్న తండ్రి నీకు స్తోత్రాలు నైనా. ప్రతి దినము నా బిడ్డలు ఈ విధంగా చేరి వస్తుంటున్నారు, నేను వారి కోసం ముందుగానే వెళుతానని ప్రభా. మాకంటే ముందుగా మీరు వచ్చి ఇక్కడ నైనా నివాసం చేస్తున్నందుకే నీకు స్తోత్రాలు నైనా. నీ బిడ్డలు నైనా నిన్ను కొనియాడేది, నేను ఘనపరచేది, నేను ఆరాధించేది నువ్వు చూస్తున్నందుకేనైనా నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రాలు రాజా. ఆరాధ్యునికి స్తోత్రమయ్యా, స్తుతికి పాత్రుడానికి స్తోత్రం, రాజాతి రాజానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నామయ్యా. ఇంతవరకు నేను ఆరాధించే ధన్యత భాగ్యాన్ని ఈ కృపను ప్రభ అల్పులం అయోగ్యులమైన మాకిచ్చినందుకే నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రమయ్యా. మనసుల ద్వారా తృణీకరింపబడిన వారిని, మనసుల ద్వారా త్రోసివేసిన బడిన వారిని ప్రభ నువ్వు ఎన్నుకున్నందుకే నీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని ఎన్నుకున్నందుకే నీకు స్తోత్రమయ్యా. పేరు పెట్టి పిలిచినందుకే నీకు స్తోత్రమయ్యా. నన్ను మీరు నా సొత్తని పిలిచినందుకే నీకు స్తోత్రాలు నైనా. పేరు పెట్టి పిలిచిన దేవా నీకే వందనాలు ప్రభా. మా పేర్లను గుర్తించినందుకే నీకు స్తోత్రాలు రాజా. మా పేర్లను ప్రభా నీ జీవ గ్రంథంలో రాసినందుకే నీకు స్తోత్రాలు రాజా. హల్లెలూయా ప్రభా. ఈ లోక జనులకు ప్రభా మా పేర్లు మా గుర్తింపు లేకపోవచ్చు నైనా, పేదవారని తండ్రి గుర్తించకపోవచ్చు నైనా. అవును ప్రభా, ఏ పలుకుబడి లేదని ప్రభా మనసులు గుర్తించకపోవచ్చు రాజా. రాజాతి రాజు, ప్రభులకు ప్రభు, మృత్యుంజయుడైన దేవుడు ప్రభా మమ్మల్ని గుర్తించినందుకే నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రం నాయనా. నీ ప్రభ బిడ్డలలో నీ సైన్యములో ప్రభా మమ్మల్ని లెక్కించినందుకే నీకు స్తోత్రం నాయనా. హల్లెలూయా ప్రభా. నీకే వెళ్ళలేని వందనాలు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రాలనైనా. ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవా నీకు స్తోత్రమయ్యా. అవును ప్రభా, దావీదు అంటున్నాడు తండ్రి, దావీదును ఇంత దీన స్థితిలో నన్ను అంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పిన రీతిలో ప్రభా ఈరోజు మమ్మల్ని కూడా ఇంతగా హెచ్చించినందుకు నీ కృతజ్ఞత, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాయా. ఆరాధనీయుడానికి స్తోత్రమయ్యా. ఇంతవరకు ప్రభా ఈ కృప మాకు అనుగ్రహించి నీ సన్నిధానంలో ప్రభా నేను ఘనపరచ కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రమయ్యా. నీ దాసుని నీ ఆత్మ ద్వారా అభిషేకించండి అయా. బిడ్డ నోట నుంచి వచ్చే ప్రతి మాట ప్రభా అది నీ రేమ వాక్యం ఉండును గాక. వింటున్న ప్రతి బిడ్డలకు క్షేమాభివృద్ధి కలుగును గాక రాజా. ప్రతి కార్యములు మీరుండి నడిపించి మీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకోమని సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామం హెచ్చిస్తూ మా ప్రియ రక్షకుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క కృపను బట్టి మనము ఈ 4 రోజులు దాటుకొని 5వ రోజుకి మనం ప్రభు యొక్క సన్నిధానంలో వచ్చి ఉంటున్నాం. నేను నిశ్చయంగా చెప్పగలను, నిన్న కూడా మనం ఒక వాక్యాన్ని చదువుకున్నాం. ప్రభు పలుమార్లు ఆ స్థలానికి వెళుతూ ఉండడం వల్ల దేవుని యొక్క సన్నిధి పరలోకము నుండి తెరవబడి సహాయము అదే ప్లేస్కి వచ్చిందని మనం చదివి ఉంటున్నాం. హల్లెలూయా. నేను కూడా కొంతమందికి కొన్నిసార్లు ఒక విషయాన్ని చెప్తుంటాను. ఏమిటంటే, ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఒక స్థలంలో ఉండేవారు. దేవుడు కూడా ప్రతిదినము వచ్చి వారితో అదే ప్లేస్లో కలిసేవాడు అన్నమాట. కానీ ఒకరోజు వచ్చినప్పుడు ఆదామ అంటే ఆయన అక్కడ కనబడలేదు. అందుకే ప్రభు ఆదావా నీవు ఎక్కడా అని పిలవాల్సి వచ్చింది, అడగాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి ఆయనకి సంభవించింది. అప్పుడు ఆయన
ఎక్కడనో చెట్టు వెనకాల దాక్కొని, ప్రభువా నీవు నీ యొక్క స్వరమని విని నేను భయపడి ఈ చెట్టు వెనకాల నేను దాగుకొంటినే అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, నీవు ఇలాంటి పరిస్థితి నీకు ఎందుకు వచ్చిందని అంటే, అప్పుడు ఆయన అంటాడు, నేను కాదు, నీవు అనుగ్రహించిన ఈ భార్య వల్ల అంటది. ఆమె అంటది పాము వల్ల అంటది. అంటే వాళ్ళు ఆ లొకేషన్ చూసినాడు దేవుడు. ప్రతిరోజు వీళ్ళు ఈ ప్లేస్లో ఉంటారు, అక్కడ కలవాలనుకున్నాడు. కానీ ఆయన వచ్చినప్పుడు ఒకరోజు వాళ్ళు లేకపోయింటున్నారు అనమాట. అలాగా మనం ఈ 45 రోజులు ఈ స్థలంలో, అంటే కంటిన్యూ అని కాదు, రాగలిగిన వారు వస్తుంటారు, లేదు కొన్ని అది వేరే. కానీ ఈ ప్లేస్ అనేది ఒకటి మనము దేవునికి డెడికేట్ చేసినాం అనమాట. హల్లెలూయా. నిశ్చయంగా దేవుడు ఈ 40 రోజులు బలమైన రీతిలో ఈ స్థలంలో ఉండబోతున్నాడు. అనుదినం మనతో మాట్లాడుతున్నాడు, అనుదినం మనకు కార్యాలు చేస్తున్నాడు, అనుదినం మనము జయము పొందుతుంటున్నామని చెప్పడంలో సందేహం లేదనమాట. ఆ విధంగా నిన్నటి దినంలో కూడా మనం చూసి ఉంటున్నాం, ప్రార్థనకి ఎంతో శక్తి ఉంది అని. హల్లెలూయా. యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఒక దూత వచ్చి ఆయన తాకింది అని మనం చదివి ఉంటున్నాం. ఎందుకు ఆయన ఆ విధంగా చదువుకుందాం, ఒక వాక్యం చదువుకుందాం ఈ రోజు కోసం. అదే లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం చదువుకుందాం. 44వ వచనం. ఆయన చూడండి, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయన. హల్లెలూయా. ఆయన వేదన పడుచు, లేకపోతే ఇంకొక స్థలంలో ఉంటది, ఆయన బహు దుఃఖాక్రాంతుడై మరణమగునంతగా విలపించనని ఇంకొక సువార్తలో, మన 4 సువార్తలు ఈ విషయాన్ని చదివితే వేరొక ప్లేస్లో ఉంటది, బహు దుఃఖాక్రాంతుడాయను. హల్లెలూయా. అంటే ఈరోజు మన అంశం ఏమిటంటే, ఈ లోకము ఖచ్చితంగా నిన్ను నన్ను మనలందరినీ ప్రతి దినం ఏదో ఒక కోణంలో ఏదో ఒక రీతిలో మనల గాయాలు తగులుతూనే ఉంటాయి, మనకు ముండ్లు కుచ్చుకుంటూనే ఉంటాయి. మనం ఎంతగా ఎవరెవరిని ప్రేమిస్తామో వారు మనల్ని అంతగా గాయాలు పరుస్తూనే ఉంటారు. మన వేదన కలుగుతూనే ఉంటుంది, దుఃఖం కలుగుతూనే ఉంటుందని ఈ వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే దేవుని కుమారుడైన యేసు క్రీస్తే ఈ భూమి మీద ఎలా ఉన్నాడంట, బహు దుఃఖాక్రాంతుడైనాడు. చదువు ఆ మాట, అదే 44. ఆయన వేదన పడి, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తే. స్వయం దేవుని కుమారుడైన, స్వయం పరిశుద్ధుడైన, స్వయం నీతిమంతుడైన, స్వయం నిస్వార్థుడైన, ఏ ఆశ ఆకాంక్షలు ఈ లోకంలో కలిగి ఉండలేదు, అంత నీతిమంతుడు అయినప్పటికీ కూడా ఆయన కూడా ఏం సంభవించిందంట? హల్లెలూయా. వేదన ఇంకొక ప్లేస్లో ఎక్కడ ఉంటుంది? మార్కు సువార్త 14వ అధ్యాయం 32లో చదువుదాం. మార్కు 14:32. వారు గెత్సేమనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండడని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహాను వెంట పెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించాడు. హల్లెలూయా. మిగులంటే ఎంత వేడుస్తున్నాడంటే, హల్లెలూయా, ఈ బాధని, ఈ దుఃఖాన్ని, ఈ వేదనని ఎవరికి చెప్పుకోలేం మనం. హల్లెలూయా. మరి నిన్న ప్రియ చెల్లి కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు స్పష్టంగా దేవుడు నాతో ఒక స్వరం వినపడ్డాడు. ఏం తెలుసా? నీకు మమ్మీ డాడీ ఉండారా? లేడు. అమ్మ ఉంది. మీ భర్తకి ఎవరు లేరు. చూసినారా? ప్రభు నాకు తండ్రులు లేకపోయినా నేను నిత్యుడకు తండ్రిని, నేను జీవం కలిగిన వాడు, నేను మృతులలో లేను సజీవులో ఉన్నానని చెప్పాను. నిన్న ప్రార్థన చేసేటప్పుడు నీకు అంశం చెప్పాను. ప్రభు నాకు ఆ మాట చెప్పమన్నాడు ఆమెతో. ఎందుకంటే తండ్రి లేని పిల్లలకు ఉన్న వేదన, ఇప్పుడు నేనే 12 ఏళ్ళప్పుడే నా తండ్రిని పోగొట్టుకున్నాను. నాకు ఇప్పుడు చూడు, ఇప్పుడు కూడా నాకు ఈ ఊర్లో కొన్ని విషయాలు ఉంటున్నాయి, కొన్ని పనులు ఉంటున్నాయి.
నేను ఎవరెవరిమైతే నమ్మకం పెట్టుకున్నానో వాళ్ళే నాకు ఎంతో ఇబ్బంది చేస్తున్నారు. ఇప్పుడు ఏదో గాంధీవాడ కానీ లేకపోతే సివిటి కాదు, టక్కన అట్లా పోయి మాట్లాడొచ్చి రావడం. 400 కిలోమీటర్ల దూరంలో ఉండాం, వెళ్ళలేను రాలేను. కానీ వాళ్ళకి తెలుసు ఇంత దూరంలో ఉన్నాడు, రావడానికి ఆలస్యం అవుతుందని నాతో నా వెనకాల వాళ్ళు ఆట ఆడుతున్నారు అనమాట. ఇది ఒక వేదన. నేను అటు వెళ్ళలేని ఇటు పరిశ్రమ ఆ యొక్క సమస్య నుండి నేను జయం కూడా ఏం చేయాలంటే పొందలేను అనమాట. సేమ్ అలాంటి పరిస్థితి దేవునికి కూడా వచ్చింది. హల్లెలూయా. మనం కూడా ఈ ప్రార్థనలకు ఎందుకు వస్తున్నామంటే ఇదే కారణం, ఇదే వేదన. ప్రభు రాత్రి కూడా నాకు అన్నాడు, ఈమె కూడా నాకు ఒక మాట చెప్పింది, ఏమని, మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చే ప్రజలు చాలా బాధల్లో వస్తుంటున్నారు, చాలా వేదనలో వస్తుంటున్నారు. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు వారి లోపల దాక్కున్నాయి. కానీ వారు వచ్చిన వారు అలాగే వెళ్ళిపోయినట్లయితే ఈ ప్రార్థనలకి అర్థం ఉండదు, వీటికి విలువ ఉండదు. కానీ మనం దేవుణ్ణి అడగాలి. ఈవెన్ రాత్రి కూడా నేను దాదాపు 12 తర్వాత కొద్దిసేపు వాక్యం చదువుకొని మరలా నేను మోకరించి కొన్ని నిమిషంలో ఏడ్చానంటే అర్థం తెలుసా, నాలో కూడా వేదన ఉంది, నాలో కూడా బాధ ఉంది. కానీ ఎప్పటి వరకు మనకి ఈ గుండెల్లో ఉన్న ఈ బరువు బాధ్యత తగ్గిపోదంటే మన కళ్ళలో నీరు వచ్చేంత వరకు ఆ వేదన తగ్గిపోదు. ఈ నీరు ఎవరికి మనం చూపించుకోలేము, ఎవరి దగ్గరికి మనం వెళ్ళలేము. అందుకే యేసు ప్రతిదినం ఒక ప్రార్థన స్థలంకి వెళ్ళేవాడు. అక్కడ తన బాధనంతా, తన వేదనంతా, తన రోదనంతా అక్కడ చెప్పుకుంటే ఆయనకి ఎక్కడి నుండి ఆదరణ రాకపోయినా మొర్ర పెట్టిన దేవుని సన్నిధి నుండి ఆయనకు ఆదరణ వచ్చిందనమాట. చదువుదామా? అదే లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనం. బుక్ ఆఫ్ చాప్టర్ లూక్ 22 verse 43, 43. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. హల్లెలూయా. బలపరచను అనే ఒక మాట ఉంటే ఇంకొక మాటకు అర్థం ఏమిటంటే దీనికి, ఇప్పుడు ఒక వ్యక్తి చాలా వేదనలో ఉన్నాడు, ఏడుస్తున్నాడు అనుకో, ఆయనకు వచ్చి నేను నీకు బలం ఇస్తానంటే వాడు ఏమంటాడు, వానికి అది కాదు. హల్లెలూయా. చాలా ఇప్పుడు ఎవరన్నా మంచి ప్రేమ కలిగిన వారు గతించిపోయారు అనుకోండి, మనల్ని విడిచిపెట్టిపోయారంటే వాళ్ళ ముందు మనం ఏం చేస్తాం, ఏడుస్తాము. ఏడుస్తున్నప్పుడు మన బంధువులు, మన మిత్రులు ఎవరు వచ్చి మనల్ని ఏం చేస్తారంటే, నేను నీకు బలం ఇస్తానని చెప్పారు, అమ్మా ఉండని సమాధానపరచు, ఆదరణ పొందు అంటారు. అంటే ఇక్కడ వచ్చి దూత చేసిన పని ఏమిటంటే బలము కాదు, ఆయనకి ఆదరణను అనుగ్రహించింది అనమాట. హల్లెలూయా. అదే రీతిగా ఈ ప్రార్థనలో మనకు కూడా దేవుడు ఏం చేయాలంటే ఆదరణను అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మేము కూడా ప్రార్థన ఏంటంటే ఈ 40 రోజుల్లో ప్రతి ఒక్క బిడ్డ లోపల ఉన్నటువంటి గాయాలు కావచ్చు, వేదనలు కావచ్చు, రోగాలు కావచ్చు, గుండెల్లో నిండిన బరువులే కావచ్చు, మోయలేని బరువులే కావచ్చు, మోయలేని సమస్యలే కావచ్చు, పోరాటాలే కావచ్చు, ఒక స్థలంలో ఉంటుంది, అపోస్తుల పౌల మీద భయంకరమైన నేరములు మోపిరి, కానీ ఒక్కటి కూడా ఆయన పైన రుజువు చేయలేకపోయినారని రాయబడింది. అవును, నీతిమంతులకు బహు హింసలు కలుగును, కానీ దేవుడే వాటన్నిటిలో నుండి తప్పించును అన్నట్ల ఈ లోకంలో మనం తప్పించుకోలేం. మరి ఈరోజు కూడా ఒక న్యూస్లో మేము ఎక్కడ చూసినాం, బెంగళూరులో ఎవరో ఒక చెల్లి నర్స్ అంట ఆత్మహత్య చేసుకున్నది. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది? హల్లెలూయా. ఆదరణ లేక, ఓదార్పు లేకుంటే ఈ యొక్క దుఃఖం నుండి బయటికి తేలేని, చూడండి ఆమె నర్స్, మెడిసిన్ నుండి కూడా ఆత్మలో ఉన్న గాయాన్ని ఆ మెడిసిన్ ఆమె ట్రీట్మెంట్లో కట్టలేకపోయింది. అందుకే ఈ యొక్క ఔషధం ఏమిటంటే ఆత్మలో మనకు గాయమైతే ఆత్మయే ఆదరణ ఇవ్వాలి, కానీ ఈ లోకం ఏది మనకు ఆదరణ ఇవ్వడానికి సాధ్యం లేదు. అందుకే మనం ఇక్కడ వచ్చింది ఏమిటంటే అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైన ఆదరణ. అందుకే బైబిల్లో ఒక సామెతలో ఒక మాట ఉంటుంది, ఒక వ్యక్తి హృదయంలో నలిగిపోయినట్లయితే వాని ముఖంలో సంతోషం ఉండదని ఒక వాక్యం ఉంటుంది అన్నమాట. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం. 17:22. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము,
నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. హల్లెలూయా. చూసినారా, ఒక వ్యక్తి ఆత్మలో లోపల నలిగి అంటే ఏం తెలుసా? వచ్చిన ఈ సమస్యలకి ఇంకా నేను దాటుకుంటానన్న హోప్ ఉండదు, దానికి నిరీక్షణ ఉండదు, ఆదరణ ఉండదు, మార్గం ఉండదు. అలాంటి వాళ్ళకి ఏమై ఉండాలంటే ఈ స్థలము దేవుని సన్నిధి నుండి ఒక దూత వచ్చి మనకు బలం ఇచ్చి నీవు నలిగిపోవద్దు, ఈ నలుగులో నుంచి నీవు బయటికి లేపబడతావు అని చెప్పేటే స్వరం ఈ స్థలంలో మనందరికీ వినబడి మనము ఆ తండ్రికి సాక్షులమై ఉండి ఈ మధ్యలోనే అలాగ చేసుకొని సాతానికి మనం అవకాశం ఇవ్వకూడదు, మన తలలో మనం ఉంచుకోవడానికి మనం ఆప్షన్ ఇవ్వకూడదు అనమాట. అందుకే ఈరోజు మన వాక్య అంశం ఏంటంటే చదువుదామా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు 1వ అధ్యాయం 5వ వచనం. 2 Corinthians chapter 1 verse 5. 5వ అధ్యాయం 1వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యొక్క శ్రమలు ఏం విస్తరిస్తున్నాయంట? ఏం విస్తరిస్తుంటున్నాయి? హల్లెలూయా. ఎంతగా మనము నీతిగా, మంచిగా, భయం భక్తిగా దేవుని మార్గంలో నడవాలని మన ప్రయత్నం ఎంతగా చేస్తామో, హల్లెలూయా, అంతంతగానే ఏమి విస్తరిస్తాయంట? శ్రమలు. యేసుక్రీస్తు జన్మించినది మొదలుకొని సిలువలో ప్రాణం విడిచేంత వరకు శ్రమలు ఆయనను వెంటాడినాయని మనం వాక్యం చూస్తుంటున్నాం. కానీ అలాగని యేసు సోలిపోయాడా? ఈ లోకంలో ఏదైనా అవమానపడ్డాడా? ఆయనకి ఏమైనా నష్టం కలిగిందా? లేదు. ఈ సర్వ లోకానికి ఆయననే ఒక ఆశీర్వాద కారణంగా మార్చబడ్డాడు అనడానికి మనమే దానికి సజీవ సాక్షులమై ఉంటున్నాం. ఈరోజు మనం నిలబడ్డామంటే ఆయన పెట్టిన మాదిరిని, ఆయన పెట్టిన ప్రాణం, ఆయన పెట్టిన మంచితనమును బట్టి మనము బ్రతుకుతున్నామే కానీ మరి దేనివల్ల కానే కాదు. కాబట్టి అందుకే అయ్యో నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత బైబిల్ చదువుతున్నాను, ఇంత దేవుల్లో ఉన్నాను, నాకే ఇంత శ్రమలు వస్తున్నాయి. వాళ్ళు చూడు చర్చికి పోరు, ప్రార్థన లేదు, బ్యాప్టిజం లేదు, ఆత్మ లేదు, దైవికం లేదు, మరి బాగా తింటారు, త్రాగుతారు, వాళ్ళకే డబ్బుల మీద డబ్బులు, బండ్ల మీద బండ్లు, ఇండ్ల మీద ఇండ్లు, వాహనాలపైన వాహనాలు. హల్లెలూయా. కానీ నేనంటాను మనకైతే ఒక ఆదరణకర్త ఉంటున్నాడు. కానీ వారికి ఏ ఆదరణ? అవన్నీ శాశ్వతం కానే కాదు. అమెరికాలో ఒక ఇద్దరు వల్ల జరిగిన సంఘటన మన అందరికీ తెలుసు. దేవుడు అనేవాడు లేనే లేడు, అదంతా శూన్యం, ఇదంతా మండలంలో గాడ్ ఈజ్ డెడ్ అన్నారు అనమాట వాళ్ళు. అంటే దేవుడు అనేవాడు చనిపోయినాడు, ఆయన లేదు. దేవునికి 0 మార్కులు ఇస్తే 2 రోజుల తర్వాత ఆస్తులు, అంతస్తులు, లక్షలాది కోట్లు అన్ని బూడిదై హీరోలు అయిన ఈ హీరోయిన్లంతా జీరోలుగా మార్చబడ్డారు. ఎవరో ఒక్కరు ఇద్దరు వల్ల జరిగిన ఈ భయంకరమైన పరిస్థితి. అయితే నా ప్రార్థన ఏమిటంటే, మన ప్రార్థన ఏమిటంటే, మన అంశం ఏమిటంటే, ఎందుకు మనం ఒక ఇద్దరు చేరుకుంటే మన పట్టణం దేవుని ఆత్మ చేత మండించకూడదు. హల్లెలూయా. ఏ ఆత్మలు పడిపోకూడదు, ఎవరు సూసైడ్ చేసుకోకూడదు, ఎవరు ఈ అప్పుల సమస్యలు పారిపోకూడదు, నిరుద్యోగ సమస్యల నుంచి అవమానాలకు, నిందలకు, నేరారోపణలకు గురి కాకూడదు. ఎంత శ్రమలు విస్తరించినా చదువు ఆ మాట చూడండి. 1:5 ఒక మాట ఉంటది. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించు. హల్లెలూయా. అది మనకు అసలైనది ఉంటున్నది. ఎప్పటికీ దీన్ని మనం మర్చిపోకూడదు. ఏమన్నా నేను ఇంత ప్రార్థన ఇప్పుడే ఎంత దేవుని నమ్ముకున్నాను, ముందు ఇంత శోధన లేదన్నా నాకు అన్న, మనకి ఇంత శోధన లేదు ముందు నమ్ముకున్న ముందు. ఇప్పుడు అని ఎట్లా అనాలా? అదే ఇప్పుడు నన్ను నమ్మినానే ఇడిసినాను రా, లేకుంటే చూడు ఇప్పటికల్లా 2 తునకలు చేశాను అని అంటాం. నేను కూడా అన్నాను. మా ఊర్లో కూడా ఇప్పుడు కొంతమంది నేను ఇప్పుడు దేవుని నమ్మినాను కాబట్టి ఏం మాట్లాడటం లేకుంటే నేను భూతం తిడితే మా తమ్ముడు తిడతాడని వానికి భయపడతారు. నేనేం మాట్లాడను అంత సమాధానంతోనే మాట్లాడతారని నాకే అంతా వీళ్ళు బాగా గుండు కొడుతుంటారు అనమాట ఉన్న కాడి నుంచి. హల్లెలూయా. ఇక్కడ అయినా వాళ్ళ ఆదరణ మనకు దొరకకపోయినా మనకి ఎవరు ఆదరణ దొరుకుతుందంట? యేసు. చదవ మాట యేసు క్రీస్తు ఆదరణ మాకు అంతకంతగా క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు
ఉన్నది. ఇంకా మేము శ్రమ పొందినను మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు మీ ఆదరణ కొరకు రక్షణ కొరకును పొందుదుము. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత శ్రమ ఎందుకు పడుతున్నాం తెలుసా? చెప్పండి. మీ రక్షణ ఒకటి, మనము ఆదరణ పొందుతున్నాం, మనతో పాటు ఒక నలుగురిని ఆదరిస్తున్నాం, దానికి మించి రక్షణలో నడిపించడానికి శ్రమ పడుతున్నాం మనం. హల్లెలూయా. అదే సోల్ విన్నింగ్ ఈ ప్రార్థన 40 రోజులు మనం ఎందుకు చేస్తున్నామంటే జనులు రక్షణ పొందాలా. హల్లెలూయా. మనమేం గొప్పవారమని, మనమే పెద్ద టాలెంట్ అని, మైటీ అని, ఇవన్నీ మన గొప్పతనాలు చెప్పుకోవడానికి కానే కాదు. హల్లెలూయా. నేటి కాలంలో చాలా మంది చూడండి, 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏముంది చదువుకున్నాం. చదువు ఎక్సోడస్ బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 20, నిర్గమకాండము 20వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. చదవండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి నడిపించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి ఎందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని యుండు దేని రూపమునను విగ్రహమైనను నీవు చేసుకున్నప్పుడు. చాలు చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి శ్రమల నుండి మనకి బయటికి ఎవరు తెచ్చినారంట? ఐగుప్తుల నుండి బయటికి ఎవరు తెచ్చినారంట? నేనే అన్నాడు ఆయన. హల్లెలూయా. చాలా మంది ఈ రోజులు ఏమైందంటే దేవుడు ఎంత కష్టం, భయంకరమైన పరిస్థితుల నుంచి బయటికి తెచ్చి ఇప్పుడు మంచి అభిషేకం ఇచ్చి ఆత్మీయత పెంచి సేవకులు నిన్న కూడా ఒకరు అన్నారు, ఇప్పుడైతే మీది చిన్న చర్చి, చిన్న సంఘం, రేపు నీ పెద్ద పాస్టర్ అంటే ఎట్లా అని అడిగినాను మళ్ళా. ఎందుకంటే చిన్న పాస్టర్ పెద్ద పాస్టర్ అంటే నాకు కూడా తెలియదు కదా ఎట్లా ఉంటుంది అని. అంటే లేదు, మీ చేతి కింద కొంతమంది పాస్టర్లు ఉంటారు, కొంతమంది సేవకులు ఉంటారు, మీరు నాయకుని అవుతారు, ఆయనంత మాత్రం మనం గ్రేట్ అని చెప్పుకోకూడదు. చాలా పొరపాటు ఈరోజు ఏం జరుగుతుంది అంటే ఇదే కాదు, దేవుడు తెచ్చిన దాన్ని అనేకులు మర్చిపోతున్నారు. కొంచెం అన్ని విషయాలలో పెరిగే లోపల నేనే సమస్తం, నాది, మాది, మా వారిది, దేవుడు చేసిన మేలులు మర్చిపోయి తమ గొప్పతనాలు చూపించుకోవడానికి, ప్రకటించుకోవడానికి అబ్బా డీజిల్ పైన డీజిల్ పెడుతున్నారు కొంతమంది. హల్లెలూయా. ఇవన్నీ శాశ్వత కాలం ఉండవు, అప్పటికి అట్లా కనబడతాయి, అట్లా పడిపోతాయి అంతే అవి. కానీ మనం అలా ఉండకోకుండా హల్లెలూయా, మనం దినదినము పౌలులాగా, దావీదులాగా దేవున్నే మనం ఆనర్ చేస్తూ, హానోకు దేవునితో నడుస్తూ పరలోకానికి వెళ్ళిపోయినాడు అన్నట్లు మనం కూడా ప్రతి దినము దేవుడు మనము దేవుడు. హల్లెలూయా. అభిషేకంతో కాదు మనం నడిచేది, మనకున్న టాలెంట్లు కాదు, మనకున్న అనైటింగ్ అని, అభిషేకం అని, ప్రాపర్టీ కానీ, హీలింగ్ అని, డెలివరెన్స్ అని, వీటిలోనే వీటి గురించే మనం ఎల్లప్పుడూ మాట్లాడితే దేవుడు దుఃఖపడి దూరం అయిపోతాడు ఆయన. చాలామంది ఎందుకు ఆత్మీయతను పోగొట్టుకుంటున్నారు? ముందున్న ఒక ప్రారంభ దినాలలో ఉన్నటువంటి ఒక మంట ఈరోజు ఎందుకు చల్లారిపోయింది అంటే నిప్పు లేకపోవటం, దేవుని సన్నిధి లేకపోవటం వల్ల, తమ బలాన్ని చూపించుకోవడం వల్ల దినదినం అవి వాడిపోతుంటాయి. ఇప్పుడు మా ఇంటి ముందు ఒక పువ్వు ఉంది, పొద్దున్న ఎండ వచ్చిన వెంటనే ఎంత షైనింగ్ ఉంటుందంటే చాలా షైనింగ్ ఉంటుంది అది గులాబీ పువ్వు. ఇప్పుడు పోయి చూడండి, అదంతా దాని మకం వాడి కింద పడిపోయింది. కారణం అది ఎండ ఉంటేనే దాని ప్రకాశం, లేకుంటే దానికి ప్రకాశం లేదు. అలాగా దేవుని ప్రజలమైన మనము యేసు ద్వారా, అందుకే ఒక వాక్యం చదువుకున్నాం, ఆ వాక్యం కొరింథీయుల కోసం, కొరింథీయులు 1:6 వచనం. మేము శ్రమ పొందినను ఆదరణ కొరకు రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరము పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుతున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. కార్యసాధకం అంటే ఏం తెలుసా? దేవుని శక్తి అన్నమాట. ఇది పవర్ ఆఫ్ అనైటింగ్. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, మీరు ప్రార్థనలో కనిపెట్టండి, పరలోకం నుండి వాగ్దానం ప్రకారంగా ఆత్మ మీ మీదకి దిగి వస్తుంది, మీరు అప్పుడు బూదిగంతంలో వరకు ఏం చేస్తారంట? వెళుతారు. ఆ శక్తి లేకుంటే అసలు వీళ్ళకే ఆదరణ లేదు. ఎవరు? అపోస్తులు
భయపడి దాక్కొని ఇంకా చావు బ్రతుకులో ఉన్నారు వాళ్ళు. అలాంటప్పుడు దేవుడు కనికరించి వాళ్ళపైన దేవుని ఆత్మ కొమ్మరి. అలాగే ఎంతో మంది దైవజనులు, సేవకులు, విశ్వాసులు, ముందున్న ఎంతో భక్తులు ఆ దినాలను మర్చిపోయి నేడు చల్లబడిపోయి ఉంటున్నారు. కారణం ఏంటంటే దేవునితో వాళ్ళ అంటు కట్టబడి ఉండలేదు. హల్లెలూయా. 4వ వచనం చదువు, అదే అధ్యాయంలో మొదటి 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో. ఎవరు అంటున్నారు ఈ మాట? అంత పెద్ద దైవ ప్రపంచ క్రైస్తవులకే ఎగ్జాంపుల్ గా నిలబడిన అపోస్తలు పౌలే దేవుడు మమ్ములని ఏం చేస్తున్నాడంట? ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి కలవార మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. హల్లెలూయా. ఇదే ప్రార్థన మాది కూడా. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ వచ్చిన బాధ, వేద, రోగం మళ్ళా అట్నే తీసుకొని వెళ్ళిపోకూడదు వాళ్ళు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్లో ఉంటది, కీర్తనలో ఒక మాట ఉంటది, తన ప్రజలు సుఖ నిద్రను అనుభవించేదరని రాయబడ్డది. హల్లెలూయా. 121వ కీర్తన 4వ వచనంలో లేదా 126లోనే ఒక వాక్యం ఉంటుంది, చదువుదాం ఆగండి. 121వ కీర్తన 4వ వచనం చదువు ఫస్ట్. అక్కడ దేవుడు కొనుక్కడని అది ఉంటుంది. 127వ అధ్యాయము 2వ వచనం. 127:2. మీరు లేచి చాలా రాత్రైన తర్వాత పండుకొనుచు ఆహారము వ్యర్థమే. చూసినారా? తన ప్రియులు నిద్రించుచుండగా ఏమిచ్చుచున్నాడు? హల్లెలూయా. సమస్త ఆదరణ, ఓదార్పు ఇక్కడ సమృద్ధిగా బిడ్డలకు కలగాల, అట్నే వెళ్ళిపోకూడదు అనేది. మీరే కాదు, మాకు కూడా ఆదరణ కలగాల. పౌలు అన్నాడు, దేవుడు మాకు ఎట్టి ఆదరణ. ఇప్పుడు అంత పెద్ద పౌలకే ఆదరణ అవసరమైతే మాకెందుకు కాకూడదు? మేము ఎందుకు ఈ ప్రార్థనలు ఇంత మేము దేవునితో ఎందుకు అంటకట్టబడి ఉంటున్నామంటే, మనస్సులు అభిషక్తులు అంటున్న వారు సైతం మమ్మల్ని గాయపెడుతున్నారు, దుఃఖపరుస్తున్నారు. ఓదార్పు లేదు, సమాధానం లేదు. ఇలాంటి పౌలు లాంటి ఆదరణ దొరికేది నేటి కాలంలో చాలా తక్కువైపోయింది. అందుకే మేమేం చేస్తున్నామంటే దేవుని దగ్గర నుండి పొందుకోవాలా అని, అలాగే ఎక్కడ మనకు దొరుకుతుంది వెతికి కనబడి అక్కడ ఆదరణ మనం ఎల్లప్పుడూ పొందుకోవాలన్నమాట. అందుకే ఈరోజు మన అంశం ఏంటంటే ప్రతి గాయం కట్టబడాలి ఈ స్థలంలో వేస్తున్నామం ద్వారా. ప్రతి రోగము తొలగిపోవాలా, ప్రతి బరువులు తగ్గాల, ప్రతి భారాలు దిగిపోవాలా. ఆదరణ లేని వారికి, మార్గం లేని వారికి, ఓపు లేని వారికి దేవుడే ఓపై ఉండును గాక. ఎందుకంటే దేవుని శక్తి ఎట్లా యేసు పైన వచ్చి నడిపించిందో మన అందరిపైన కూడా ఒక అగ్ని శక్తి వచ్చి మనందరి చివరి దినాలలో ఈ ఫైర్ అనేది, ఈ మంట మనలో రగిలించును గాక. హల్లెలూయా. అప్పుడు అందరు అడుగుదురు గాక. నిన్న మొన్నటి వరకే కొంతమంది ఎట్లుంటుందంటే, ఇంకా నేను ఎక్కువ రోజులు ఉండలేను, చచ్చిపోతాను, నేను నేను సావలేను, ఈ బతుకు నేను సావలేను, ఈ ప్రాబ్లమ్స్ నేను బాధ అని మనం చాలామందికి చెప్పింటాము. కానీ ఇప్పుడు మనం ఏదైనా దేవుని గురించి చెప్తే ఏదైనా మనలో కొంచెం సంతోషం, ఆనందం కనబడ్డదానికి, ఏంద్రా మొన్న అయితే అట్లా అన్నావు, ఈరోజు ఏమి ఇట్లా ఉంది, ఏమైందంటే అప్పుడు మనం చెప్పాలా. హల్లెలూయా. నాలో దేవుడు అగ్గి పెట్టినాడు అనమాట. హల్లెలూయా. నన్ను ప్రభు ఆదరించినాడు. నేను ఆ సన్నిధికి వెళ్ళాను. ఆయన అన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు ఆదరిస్తాను, ఓదారుస్తాను, నీ మార్గం అంతట్లోనే నీకు హెల్ప్ చేస్తాను అన్నాడు. కాబట్టి నా బాధ నాలో నుండి ఎగిరిపోయిందని మనం చెప్పాలా. హల్లెలూయా. అందుకే తన ప్రియులు, అందుకే మేము కూడా ఒకప్పుడు అస్సలు నిద్ర ఉండేది కాదు, ఎట్లా ఏడ్చే వాళ్ళమో, ఎట్లా ఇప్పుడు నిద్రపోతున్నాం. కానీ ఆయన మరి దేవునితో గడపవలసిన సమయంలో నిశ్చయముగా మేము ఒక టైంని నిర్ణయించి ఉంటున్నాం. అది తండ్రికి మేము డెడికేషన్ చేసి ఉంటున్నాం. హల్లెలూయా. చదువుకుందామా? లూకా సువార్త, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకొని మనం ప్రార్థన చేయని అంటున్నాం. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన అనగా సత్య స్వరూపి
యగు ఆత్మను ఆ, మీకు అనుగ్రహించును. ఉమ్, లోకము ఆయనను ఉమ్, చూడదు, చూడదు, ఆయనను ఎరగదు ఎరగదు, గనుక గనుక ఆయనను పొందనేరదు. పొందనేరదు. మీరు మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా ఆ, నివసించును, హల్లెలూయా. మీలో ఉండును. ఇంకేం కావాలి? ఆదరణకర్త మనతో కలిసి నివాసం చేస్తాడంట, మనతో కలిసి ఉంటాడంట. హల్లెలూయా. ఆయన ఉంటే చాలు, ఈ లోకం మనతో ఉన్నా ఇడిచిపెట్టిపోయినా ఏం టెన్షన్ లేదు మనకి. హల్లెలూయా. కొంతమంది అప్పుడప్పుడు అంటారు, చూడు ఇడిచిపెట్టిపోతాం, చూడు ఏం చేస్తా, అట్లా అంటుంటారు అన్ని. కానీ ఎవరు ఏం మనకు బాధపడాల్సింది? ఎందుకంటే ప్రభు తన సన్నిధిలో కనిపెట్టే వారి కోసం ప్రభు దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. తండ్రి, నా నామములో ఈ ప్రజలు ఇక్కడ వచ్చి ఉంటున్నారు, నా సన్నిధికి వచ్చారు, నా దగ్గరికి వచ్చారు, నన్ను నమ్ముకొని వచ్చారు, నేను ఇస్తానని వాళ్ళు వచ్చారు. ప్రభా, మీరు అట్లే పంపొద్దు, ఏదైనా ఒక మేలు చేయి. అదేమిటంటే సదాకాలం అరుతూ ఉండే ఆదరణకర్తని పంపమని ఆయన వేడుకుంటే ఆయన పంపుతాడు. ఆయన కింద చదువు ఇంకా 19 వరకు 17 చదివి. కూడా మీతో ఉండును, మిమ్మును అనాథలుగా విడువడు. ఏమిటంట ఆయన? మిమ్మల్ని ఏం చేయడంట ఆయన? అనాథలుగా మనలను అనాథులుగా విడువను మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకమునను మరి ఎన్నడూను చూడదు. అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరు జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. హల్లెలూయా. ఇంకా చెప్పాలా? మరణమా నీకు టాటా బాయ్ బాయ్ అని. హల్లెలూయా. మరణమున మనల్ని ఏలుబడి చేయడానికి సాధ్యమే లేదు. హల్లెలూయా. మరణము నన్నేమి చేయగలదు, పరిస్థితి నన్నేమి చేయగలదు, నీ కృప సమృద్ధిగా నాపై నిలచి తోడైయున్నావు, నీ కృప సమృద్ధిగా నాపై నిలచి తోడైయున్నావు. హల్లెలూయా. అందుకే మరణమా ఇంకా నేను చనిపోతాను మన నోటితో ఇక మీదట మనం ఒప్పుకున్నట్లయితే మనం సైతానికి అవకాశం ఇచ్చిన వారం అవుతాం. హల్లెలూయా. చూడండి, ఈ భూమిలో ఉన్న సర్వమానవాళికి దేవుడు స్వతంత్రతనిచ్చాడు. ఈ స్వతంత్రతని కాపాడుకోవాలా నష్టపరచుకోవాలన్నా దేవుని చేతిలో లేదు, సైతాన్ చేతిలో కూడా లేదు. హల్లెలూయా. అది మన చేతిలోనే ఉంది. నేను దేవునితో ఉండాలా, దయ్యంతో ఉండాలా, మంచివానిగా ఉండాలా, చెడ్డవానిగా ఉండాలా అనేది నా స్వాధీనంలోనే ఉంది. కానీ దేవుని స్వాధీనంలో లేదు, సైతాన్ స్వాధీనం కూడా లేనే లేదు. హల్లెలూయా. అందుకే బైబిల్ యాకోబులు ఏమంటది? సాతానుని మీరు ఎదురించుడే, అప్పుడు వాడు మీ ఎదురు నుండి ఏమవుతాడంట? పారిపోని. వానికి ఇస్కరియోతు యూద సాతానుకు అవకాశం ఇచ్చాను కాబట్టి వాడు వచ్చి వానిలో నివసించనని రాబడ్డది. మనం సైతానికి అవకాశం ఇస్తే సైతాన్ వచ్చి ఉంటాడు, దేవునికి అవకాశం ఇస్తే దేవుని ఆత్మ వచ్చి మనలో ఏం చేస్తారంట? నివాసం చేసే ఆయన బ్రతుకుతూ ఉన్నట్లుగా ఆయనతో కలిసి ఉంటున్న మనల్ని నిత్య జీవ మార్గంలో నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క కాన్ఫిడెన్స్ నాలో ఉండడం. అందుకే నిన్న వాక్యం చెప్పాను ఏమని? క్రీస్తునందు మన ప్రయాసం ఎన్నటికి వ్యర్థం కాదు కాబట్టి కదలని వారును ఆస్థిరులనై ఉండక ప్రభు కార్య అభివృద్ధి యందు ఎల్లప్పుడూ మీరు ఏమై ఉండాలంట? ఆసక్తులై ఉండుడి. ఎందుకు ఇంత మే ప్రయాసం, ఎందుకు ఇంత ఆసక్తి, ఎందుకు ఇంత శ్రమ అంటే జోక్ కాదు, ఇదే తమాష కాదు. దీని వెనకల ఒక అభివృద్ధి ప్రారంభమైంది. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ ఒక మాట అంటే దావీదు అంటాడు, కృప నా దగ్గర ఉండడం వల్ల కృపయు క్షేమము నా వెంట వచ్చునన్నాడు. ప్రభు నా దగ్గర ఉంటే అన్ని ప్రభు దగ్గరికి వస్తే ప్రభు అన్ని నావి, నావన్నీ ప్రభు అన్నమాట. హల్లెలూయా. ఆ విధంగా ఈ దినాలలో ఈ ఆదరణ లేని ఈ లోకంలో ఉంటున్న దేవుడు మనల్ని అందరిని ఆదరించును గాక, ఆయననే ఓదార్చును గాక. ఆయన మనల్ని ఆదరించి మనకి జీవం తెచ్చినాడంటే బైబిల్ అంటది కుమారుని ఇచ్చినవాడు రోమా 8:31-32 ఉంటుంది. చదవండి. రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం మనకు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన
ఏమంట? మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనను అనుగ్రహించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ మనం పాత జీవితాలాగా పాత లైఫ్ లాగా ఉండకూడదని మొదటిగా దేవుడు ఏం చేశారంటే ఆయన గురించి మనకి నేర్చుకునే కొలది ఆయన ఒక్కొక్క ఆశీర్వాదాన్ని మనకు ఓపెన్ చేస్తాడనమాట. ఆయనను అనుగ్రహిస్తాడు. ఆయనతో పాటు అన్నీ అని ఉంది. అన్నీ అంటే ఏ టైంలో ఏ దినంలో ఏది ఎలా మనకు అవసరం. అందుకేమన్నా ఎట్టి ఆదరణ పొందుటకు శక్తిమంతులు అంటే ఎప్పుడు ఏ గాయం అయితే ఏ ఆదరణ కలగాలో అది దేవునికి తెలుసు అనమాట. అట్లా ఆయననే ఇచ్చినవాడు. ఆయనతో పాటు సమస్తాన్ని మనకు ఎందుకు ఇవ్వడని అక్కడ రాయబడిన పౌలు చెప్పిన మాట ప్రకారంగా మనం క్రీస్తునే ప్రాణం పెడితే క్రీస్తుతో పాటు అన్ని ఇస్తున్నాడని మనం నమ్మాలా. ఒక దినం మనం కూడా గొప్పవారం అవుతామని చెప్పడంలో సందేహం లేదనమాట. హల్లెలూయా. అందుకే ఇక మీదట మనం అనాథులమని, దిక్కులేని వారమని, తోడునీడు లేని వారమని, సహాయం లేదని, మనకి హెల్ప్ లేదని మనం అనుకోకూడదు. మన నోటితో ఒప్పుకోలు కూడా చేయకూడదు. ప్రభు నాకు తోడై ఉండగా నాకు విరోధి ఎవడు అని మనం నిర్ధారణ చేసినట్లయితే అనుదినం మనకి నిశ్చయంగా మేలు చేస్తాడు ఆయన. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీ ఉదయం కన్నీరు కారిస్తే రాత్రి కల్లా నీకు సంతోషం కలుగునని రాయబడింది. మనకు ఒక మొదట శ్రమలు విస్తరించును, దానితో పాటు ఆదరణ విస్తరించునని మనం చదివినాం. కాబట్టి అందుకే ఎందుకండి నేను ఇంత ప్రార్థన చేసినాను, ఇంత చర్చకు వస్తున్నాను, ఇంత ఆత్మలో పొందుకున్నాను, దేవుని దగ్గరైన బ్యాప్టిజం తీసుకున్నాను, అయినా నాకే సమస్యలు నీకు ఎందుకు వస్తున్నాయంటే ఆశీర్వాదాలు పెరగడానికే వస్తున్నాయి కానీ పోగొట్టుకోవడానికి కానే కాదు. హల్లెలూయా. ఆ విశ్వాసంతో మనం బయలుదేరాం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణ కర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, అల్పుడనకియున్న నన్ను చేరదీసితివా, ఆనాది నీ ప్రేమయే నన్నెలలో మలచే, అల్పుడనకియున్న నన్ను చేరదీసితివా, ఆనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెనే,
నీకు వందనాలు, నీకు కోట్యాని కోట్ల స్తోత్రాలు. నీకు ఎట్లా స్తుతి చెల్లించాలా నాకు తెలియటం లేదు, అర్థం కావటం లేదు నాయనా. మా ప్రభా మీ కృప స్థిరమైన కృప, స్థిరమైన కృప నాన్న. కృపకు మించింది ఈ లోకంలో ఏదీ లేదు, క్రీస్తుకి మించింది ఏదీ లేదు, ఆయన సన్నిధికి మించింది ఏది లేదని నిశ్చయంగా మేము నమ్మి ఉంటున్నాం ప్రభా. కృప అనే గుడారములో మనం ఉంటున్నాం. నిశ్చయంగా బిడ్డలారా, దేవుని ప్రజలమైన మనం చెప్తుంటున్నాం, కృప అనే గుడారం కింద, ఆ టెంట్ క్రింద మనం ఉంటున్నాం. దానిని దాటి ఏ శక్తి రానివ్వదు, ఏ సామర్థ్యాలు రానివ్వదు. ఏ గోషేను కంటే, నేను మొన్నటి దినంలో మనం చెప్పిండు, మనం గోషేనులో ఉంటున్నామని, ఆయన సన్నిధి అక్కడ ఉంటుందని, కొరత ఉండదని. ఇలాగా మనకు మధ్యలో ఉంటున్న ఆయన గుడారం ఉంటున్నది, ఆయన సన్నిధి ఉంటున్నది, ఆయన రక్తపు కోట ఉన్నది, ఆయన దుర్గం ఉన్నది, ఆయన కోట ఉన్నది, ఆయన బలం ఉన్నది, ఆయన నీడ మన పైన ఉంటున్నది. హల్లెలూయా. పగలు ఎండ దెబ్బ తగలడానికి, రాత్రి వెన్నెల దెబ్బ తగలడానికి, ఓ రాత్రి కలుగు భయమకైనను, పగడు ఏ ఎగురు బాణముకైనను ఏ అపాయం మనకు సంభవించదు. మనం దేవుని కొరకై బ్రతకనై ఉంటున్నాము. ఆయన ఆయన అంటాడు, నేను వచ్చేంత వరకు మీరు ఉండండి అన్నాడు. కాబట్టి ఆయన వచ్చేంత వరకు మనం నిలబెట్టుటకు ఆయన శక్తిమంతుడు, ఆయన సామర్థ్యుడు, ఆయన అనుగ్రహించేవాడు అంటున్నందుల కొరకే తండ్రి, మమ్మల్ని బలపరిచినందుల కొరకే నీకు వందనాలు. మాకు తోడుగా ఉంటున్నందుల కొరకే వందనాలు నాయన. శ్రమలతో పాటు ఆదరణ కలుగును గాక. క్రీస్తునిచ్చిన నీవు క్రీస్తుతో పాటు మా అవసరతలను కూడా తీర్చండి నాయన. మా యొక్క ప్రాబ్లమ్స్ దూరం చేయండి. దినదినమే మేము సంతోషంలో పెరుగుదము గాక. ఏమి లేకపోయినా ఈ సమయంలో మీ సంతోషాన్ని మళ్ళీ నింపినందుల కొరకే స్తోత్రం, మీ ఆనందాన్ని నింపినందుల కొరకే స్తోత్రం. సమరయ స్త్రీ ఆ బావికి వచ్చినప్పుడు కడవ అక్కడనే వదిలేసి యేసు ఆమెలో నింపిన ఆ నీళ్ళ యొక్క ఆనందాన్ని సమరయ పట్టణం అంతా చెప్పినట్లుగా మేము కూడా నా తండ్రి మా బాధలన్నీ ఇక్కడ విడిచిపెట్టిపోదుము గాక. ఈ లోక సంబంధం మట్టి కుండలు ఇక్కడే పడిపోవును గాక, ఇక్కడే ఉండును గాక. నీ నీళ్లు అనే బావిలు మేము తోడుకొని మాలో నింపుకొందుము గాక, నింపుకొందుము గాక. ఏ విధంగా రెబకా కడవని విడిచిపెట్టి వెళ్ళి అన్నగారులకు తండ్రికి బంగారు కడియములు చూపించినట్లు నీ విలువైన బంగారం కంటే క్రీస్తుని మేము ప్రకటించుదుము గాక. దేనికి బాధపడక, దుఃఖపడక, కొరతల గురించి మాట్లాడక ఈ అంత్య దినములో మా ద్వారా యేసు ప్రకటించబడును గాక. ఆ సువార్త విస్తరించును గాక, వ్యాపించును గాక, వెదజల్లబడును గాక. ఈ ఎండిపోయిన భూములలో నీ సన్నిధి కదులును గాక. ఎండిపోయిన ప్రజలు, ఎండిపోయిన కుటుంబాలు, ఎండిపోయిన ఆత్మీయత జీవితాలు అయా చిగురింపజేయండి, చిగురింపజేయండి, చిగురింపజేయండి. ఆరిపోయిన ప్రతి దీపాలు ఈ చీకటి కాలంలో వెలిగించబడును గాక, వెలిగించబడును గాక. మండుచు మండుచు మండించును గాక. ఇతరులు వేస్తున్నామమ్మ ధర క్రీస్తు వచ్చేంత వరకు మా దీపాలు మండును గాక వేస్తున్నామమ్మ ధర. ప్రతి ఒక్క అట్మాస్ఫియర్ అంతా చీకటి లయమైపోవును గాక, అంధకారం లయమైపోను గాక. మాంత్రిక తాంత్రిక చేతబడి విద్యలు అన్ని కాలిపోవును గాక. ప్రతి అనారోగ్య దుర్రాత్మ శక్తులు ఈ దేహాలని పాడు చేయాలని, దేవుని కోసం వీళ్ళు బ్రతకకూడదని, సాక్షులుగా ఉండకూడదని, దురలవాట్లు, చెడు అలవాట్లు, బానిసత్వం, లోకం, ప్రాబ్లమ్స్ తెచ్చిన ప్రతి దయ్యాల పురుగులారా మీ శక్తి సామర్థ్యాలను యేసు నామము ద్వారా కాల్చివేస్తుంటున్నాం. యేసయ్య శక్తి కాల్చివేయనుగా. దయ్యాలన్నింటిన మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చినావా, మమ్మల్ని మంటతో చేయడానికి వచ్చి ఉంటున్నావా అన్నట్లు ప్రభా నీ మంట ప్రభా నామమని అగ్ని మండునుగా కనండి. కార్యము చేయండి తండ్రి, అద్భుతాలు చేయండి తండ్రి, ఆశ్చర్యకారాలు చేయండి. మేము దినదిన మా శరీరాలు చూసుకోకూడదు, కానీ మా అంతరాత్మలో క్రీస్తును బలము పొందుకుందుము గాక, శక్తి పొందుకుందుము గాక. ధైర్యవంతులై, యుద్ధ వీరులై, సైనిక దళాలై, దేవుని సైన్యాలుగా ముందు మేము కదులుదము గాక. కుటుంబాలు నిలబడదుము గాక, కుటుంబాలు ఆరాధన చేయదుము గాక, కుటుంబాలు వర్ధిల్లుదుము గాక. మా తరాలు, మా జనరేషన్లు దేవుని ప్రజలై ఉందురు గాక, జీవ మార్గంలో నడుచుదురు గాక, సత్య మార్గంలో నడుచుదురు గాక. ప్రభువా మీరు కార్యం చేయండి తండ్రి, కార్యం చేయండి నాయన. మిగిలిన ఈ దినాలలో ప్రభా ఇంకా అనేక మంది బిడ్డలను అయా మీ ఆత్మ కదిలించును గాక, మీ ఆత్మ కదిలించును గాక, మీ ఆత్మ లేపను గాక.
ప్రభు ఆనాడు మీరు రాత్రి కాలంలో ముమ్మార ప్రార్థన చేసినప్పుడు శిష్యులను తట్టి లేపినావు నాయన. పేతురు యోహాను శోధనలో పడిపోకుండా ఉండునట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నారు ప్రభా. ఇది ఒక సమయం అంటున్నాను నాయన. ఇప్పుడు అనేకులు మేలుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించున్నట్లుగా నాయన, వారి కుటుంబాలు కట్టుకున్నట్లుగా, వారు గాయాలు కట్టుకున్నట్లుగా, వారు ఆదరణ కట్టుకున్నట్లుగా, కృపతో వాళ్ళు స్థిరులు అవునట్లుగా నా తండ్రి వచ్చినట్లుగా మీరు మాట్లాడండి అయ్యా. మీ దూతలు మాట్లాడుదురు గాక. ఇది నా కోసం మా కోసం కాదు ప్రభా, మా ఆశ ఆకాంక్షల కోసం కాదు నాయన, మా కుటుంబ సంఘం నింపడానికి కాదయ్యా, మీ రాజ్యం విస్తరించును గాక. మా 140 కోట్ల భారతీయ ప్రజలు దేవుని చూచుదురుగాక మేము అడుగుచుంటున్నాం. మీరే కార్యం చేయమని యేసు నామం ద్వారా అడిగి మేము పొంది ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.